హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రేషన్ బియ్యంతో ముగ్గు పిండి తయారు చేస్తున్నాను. రాబోయే పండుగలకు వెల్కమ్ చెప్తూ సంక్రాంతి కోసం ఈ రేషన్ బియ్యంతో నేను కలర్స్ తయారు చేస్తున్నాను. రేషన్ బియ్యం తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని నేను ఇలా ప్రతి ఒక్క కలరు 3 స్పూన్లు తయారు చేస్తున్నాను. ఇప్పుడు రేషన్ బియ్యంలో 1 స్పూను పసుపు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, బియ్యానికి మొత్తం పట్టాలి కదా. నేను బియ్యంతోనే తయారు చేస్తున్నాను. బియ్యంతో తయారు చేస్తే ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను ఈరోజు. బియ్యంతో తయారు చేయడం వల్ల ఈజీగా వేయవచ్చు. ఏవైనా పక్షులు అవి తిని వెళ్తాయి. కలర్స్ మాత్రం కలపకండి. ఫుడ్ కలరు కలిపితే కలపండి, లేదా ఇలా పసుపు కలపండి. ఏమన్నా పక్షులకు తినాలనిపిస్తే తింటాయి. ఫుడ్ కలర్ అయితే తింటే వాటికి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని వేరే కలర్స్ కలపకుండా ఇలా బియ్యంలో పసుపు మాత్రమే కలిపి వేసుకోండి. ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని రవ్వలాగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు రవ్వతో చూపిస్తాను మీకు. 1 స్పూను పసుపు వేసి 3 స్పూన్ల బియ్యం వేసుకొని రవ్వ తయారు చేస్తాను. ఇలా బియ్యం రవ్వ తయారు చేశాను చూడండి. ఇలా ఇప్పుడు పారాని కలర్ తయారు చేసుకుంటాను. 1 స్పూను డిటర్జెంట్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుతాను. మీకు డార్క్గా కావాలనుకుంటే ఇంకా కొంచెం పసుపు వేసుకోండి. పసుపు డిటర్జెంట్ పౌడర్ కలపడం వల్ల కొంచెం ఆరెంజ్ కలర్ వస్తుంది. అది పారని అంటారు. ఆ కలర్ వస్తుంది. ఇలా కొంచెం ఇలా వస్తుంది. ఇది ఒక కలర్ వచ్చిందండి. బియ్యంతో ఇలా నేనే ఈరోజు 2 కలర్స్ తయారు చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా వేరే కలర్స్ ఏమో బియ్యం రవ్వతో మొత్తం తయారు చేస్తాను. మనం ముగ్గు వేసుకోవడానికి కూడా చాలా తేలికగా అవుతుందండి. కొంచెం ఆరబెట్టుకున్నాం అనుకోండి, జల జల జారుతూ ఉంటుంది. చాలా బాగా వస్తాయి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని ఈ మిక్సీ జార్ తోటి 3 సార్లు పట్టుకున్నాను. అవి 6 కప్పులు వచ్చింది. 6 కప్పులు అలా 6 కలర్స్ నేను రెడీ చేసుకున్నాను. ఇలా రవ్వ తయారు చేశాను. వేసుకొని ఒక పాత్రలోకి ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఎక్కువగా నేను ఇసుకతో తయారు చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మన స్కూల్ పిల్లలకి వైట్ డ్రెస్లకు కలర్ వేస్తారు కదా, ఆ కలర్తో బ్లూ కలర్తో నేను ఇది తయారు చేశాను. ఉజ్జాల డార్క్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లైట్ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇలా నేను తయారు చేశాను. చూడండి ఇంత కలర్ఫుల్గా తయారైంది. డార్క్ బ్లూ కలర్ తయారైంది. లైట్ కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం వేస్తే లైట్ తయారవుతుంది. మనం మిక్స్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. బాగా మిక్సింగ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. ఇది ఇంకొక కలర్ అండి. ఇందులో 3 కలర్స్ చేసుకోవచ్చు. ఇది గ్రీన్ అండి. ఇది ఫుడ్ కలర్. కొంచెం గ్రీన్ బాగా డార్క్ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, 2 స్పూన్లు వేసుకోండి. లైట్ కావాలనుకుంటే 1 స్పూన్ తీసుకోండి. ఇది చిలక గ్రీన్ అంటారు కదండి, లీవ్స్కు పనికి వస్తుందండి. ఇది ప్యారెట్ వాటికి వస్తుంది. ఇది ఒక గ్రీన్ అండి. మనం ఎక్కువగా ఇసుకతో కానీ లేదా ముగ్గు పిండితో కానీ తయారు చేసుకొని బెటర్ అండి. ఇదేమో పిల్లల జీన్స్ ప్యాంట్లు బ్లాక్ కలర్ కాస్త వైట్ కలర్ అయినప్పుడు ఇలా కలర్ తీసుకువచ్చి బకెట్లో వేసి ఆ నీళ్లు పట్టుకొని జీన్స్ ప్యాంట్ అందులో ముంచి 1 గంట సేపు ఉంచి తర్వాత తీసి ఆరవేసుకుంటే జీన్స్ ప్యాంట్లు కలరు బ్లాక్గా తయారవుతుంది. ఆ కలరే ఈ కలర్ ప్యాకెట్. అది నేను మా పిల్లల కోసం తీసుకొచ్చినప్పుడు కొంచెం ఉండగా మీకు ఇప్పుడు నేను బ్లాక్ కలర్ చూపిస్తున్నా. ఎక్కువగా బ్లాక్ కలర్ ఎలా తయారు చేస్తారని అంటూ ఉంటారు కదా, ఎందుకంటే నేను ఈరోజు ఈ బ్లాక్ కలర్ తయారు చేశాను. బొగ్గుతో తయారు చేసుకోకండి. అది ఇంటి ముందు వేస్తారు కదా బొగ్గు వేసుకోవడం మంచిది కాదు కదా. ఇది రెడ్ ఫుడ్ కలర్ అండి.
మీకు డార్క్ కావాలంటే 2 స్పూన్లు వేసుకోండి, లైట్ కావాలంటే 1 స్పూన్ వేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో, రెడ్ కదా, చాలా బాగా వచ్చిందండి. అసలు ముగ్గు వేస్తే సూపర్ ఉంది, అసలు చాలా షైనింగ్ ఉంది. ఇది ఇప్పుడు కొంచెం వేస్తేనేమో ఇలా వచ్చింది, ఇంకా కొంచెం కలిపితే ఇంకా డార్క్ వచ్చేసింది. ఎక్కువ ఫుడ్ కలర్సే వాడుకోండి, వేరే కలర్స్ వాడితే ఏమవుతుందంటే చేతులు ఖరాబ్ అవుతాయి. చేతులకి ఏదైనా కవర్ లాంటిది లేదా చేతులకు అవి ఉంటాయి కదా బ్లౌజెస్, అవి వేసుకుని కలుపుకోండి. ఫుడ్ కలర్ అయితే ఏం కాదు, కానీ వేరే కలర్స్ అయితే చేతులు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందండి. జాగ్రత్తగా కలుపుకోండి, కలర్స్ కలపంగానే కాదు, జాగ్రత్తగా కలుపుకోండి. ఏదో కలుపుతున్నాం కదా అనుకుంటే మళ్ళీ మనం ఏదైనా పనులు చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా నేను అన్ని కలర్స్ తయారు చేసుకున్నానండి. ఇదేమో బియ్యం పిండి అండి, గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్, ఆరెంజ్. ఇదేమో వైట్, ఏమో మన బియ్యం పిండి మామూలుగా ఉంటుంది కదండి, మనం రోజు రెగ్యులర్గా వాడుకునేటి. నేను తయారు చేసిన ఈ కలర్స్ అండి. మనం ఎన్నో కలర్స్ తయారు చేసుకోవచ్చు అండి, అసలు చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు. కానీ నాకు ఇంతవరకు చాలని ఇన్నే తయారు చేస్తాను నేను. మీకు ఇంకా కావాలంటే డార్క్ ఆరెంజ్, రెడ్ కలిపితే ఇంకో కలర్ వస్తుంది. అలా డబల్ కలర్స్ కలుపుకోండి, చాలా కలర్ వస్తాయి. ఒక 5 కలర్స్ ఉంటే చాలండి ఏదైనా ముగ్గు కోసం. చాలా ఈజీగా వేసుకోవచ్చు, తేలిగ్గా వేసుకోవచ్చు. మిడిల్గా వేసుకోండి, ముగ్గులు ఏవి వేసుకున్నా మీకు టైం సరిపోతుంది. పెద్దగా వేశారనుకో చాలా టైం పడుతుంది. ఉదయాన్నే ఇంట్లో పని చేసుకోవాలి అనుకున్నా, ముగ్గు వేయాలి అనుకుంటే చాలా టైం పడుతుంది కదా. ఒక 2-3 ఉంటే తొందరగా ఎంత పెద్ద ముగ్గులు వేసుకున్నా ఏం కాదు. ఒక్కరుంటే మాత్రం మిడిల్గా వేసుకోండి. మిడిల్గా వేసి చక్కగా ఇలా రంగులు వేసుకోండి. నేను ఇప్పుడు ఒక ముగ్గు వేసి ఆ ముగ్గులో ఇప్పుడు నేను కలిపిన ముగ్గులను వేస్తానండి. ఇవి ఒక రోజు ముందు నేను ముగ్గు పిండి కలిపి ఆరబెట్టాను పేపర్ మీద. అవి ఆరాక తీసి ఇప్పుడు నేను ఈ ముగ్గు వేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చూపిద్దామని ఆ ముగ్గు ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇవేమో బియ్యం అండి, పసుపుతో కలిపిన బియ్యం ఉన్నాయి కదా. ఇదేమో ఇక కలర్స్ ఇవన్నీ. చాలా అందంగా వచ్చిందండి, అసలు డార్క్ చూడడానికి చాలా బాగుంది అసలు. ఎవరైనా ఆఫీస్ వర్కర్స్ ఉంటే మాత్రం, వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్లోకి వెళ్ళే పొద్దున్నే వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం చక్కగా ముగ్గు పిండి అమ్ముతారండి. ఆ ముగ్గు పిండిలో మామూలుగా 10 రూపీస్ పెడితే ఒక కలర్లు అవి వస్తాయి. ఆ కలర్స్ తీసుకొచ్చుకొని కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే చక్కగా షాప్లో కలిపినవే అమ్ముతారు. ఒక 30 రూపీస్కి కేజీ లేదా 20 రూపీస్ కేజీ అంతవరకే ఉంటుంది. అలా తీసుకువచ్చుకొని కేజీలలో లెక్క అయితే తక్కువ ఇస్తారు ప్రైజ్, ఇక పావు కేజీ అలా అయితే ఎక్కువ పడుతుంది ప్రైజ్. అలా తీసుకొచ్చుకొని చక్కగా ఇలా ముగ్గులు వేసుకోండి. ఇది కలిపి ఆరబెట్టాలంటే వర్క్ చేసుకునే ఉమెన్స్కు చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేను ఎక్కువగా ఇసుకలో కలిపి ఆరబెడతాను. రేపనంగా ఆరబెట్టేసి మరుసటి రోజు వేస్తూ ఉంటాను. ఇసుకలో కలుస్తుందండి, అది మట్టి లేని ఇసుక తీసుకోవాలి, మంచిగా తెల్లగా ఉంటుంది కదా, అలాంటి ఇసుక తీసుకోవాలి. మట్టి ఉన్న ఇసుక తీసుకుంటే ఏమవుతుందంటే ఆ మట్టి మాత్రమే కనబడుతుంది కలర్స్లో, ఆ ఇసుకకు పట్టదు కలరు. అందుకని మట్టి లేని ఇసుక చూసుకోండి, మంచిది కొంచెం మంచిగా ఉన్న ఇసుకను లేదా తీసుకువచ్చి శుభ్రంగా కడగండి. కడిగి కొంచెం ఎండబెట్టుకున్నాక జల్లెడ బట్టి చక్కగా కలర్స్ కలుపుకోండి ఒకవేళ కలుపుకోవాలనుకుంటే. నాకు తెలిసి ఈజీ మెథడ్ కలర్స్లో ఏది అని అడిగితే మాత్రం చక్కగా వాళ్ళు కలిపి అమ్ముతారు కదండి, 30 రూపీస్ కేజీ, అవి తీసుకొచ్చుకొని వేసుకోవడం బెటరు. లేదు మేమే కలుపుకోవాలి మేమే వేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం చక్కగా ముగ్గు పిండి ఉంటుందండి, వాటిలలో కలిపి వేసుకోండి. చూడండి ఎంత అందంగా ఉందో నేను వేసిన ముగ్గు.